ఈ రోజు నుంచి చెప్తున్నటువంటి విషయం కాదన్న ఇది. గడిచిన ఏడాదిగా మిథున్ రెడ్డి దీంట్లో కీలక పాత్ర. మిథున్ రెడ్డిదే మొత్తం ఈ స్కామ్ సంబంధించినంత ఈయనే సూత్రధారి అని చెప్పి ఎవరెవరైతే వీళ్ళు అరెస్ట్ చేస్తారో, ఫస్ట్ ధనంజయ రెడ్డి గారు అన్నారు, మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి గారు అన్నారు, మొన్న చెవిరెడ్డి గారు సూత్రధారి అన్నారు, ఈరోజు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పటికీ మిథున్ రెడ్డి గారు సూత్రధారి అంటున్నారు. ఇది ఒక కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కక్షపూరితంగా వీళ్ళ పైశాచిక ఆనందాన్ని పొందాలి కాబట్టి ఇలాంటి ఒక కేసు ఒకటి పెట్టి ఎవరెవరైతే మెయిన్ ప్రామినెంట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ కేసులో ఏదో సంబంధం ఉన్నట్టు వీళ్ళే ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ ఆధారాలన్నీ క్రియేట్ చేసి ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఆయన ఖచ్చితంగా ఆయనంతకు ఆయనే సరెండర్ అయినప్పటికీ కూడా నిన్న అరెస్ట్ అయ్యే ఒక గంట ముందు నుంచి కూడా కోయిలేషన్ పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాలో కానీ వారి పత్రికలలో కానీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిపోయినాడు అనేటటువంటి విషయం వాళ్ళు డిక్లేర్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడి నుంచి స్లిప్పులు ఇక్కడికి వస్తున్నాయా లేకపోతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడికి ముందు లీక్ అవుతుందా అనేటటువంటి అనుమానాలు కూడా మాకు తెలుస్తూ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వరకు కూడా ఒక్క ప్రూఫ్ కూడా సిట్ అధికారులు ఇంతవరకు బయటపెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇది కేవలం ఒక బోగస్ కేసు. మిథున్ రెడ్డి ఖచ్చితంగా క్లీన్ చిట్తో బయటకు వస్తాడనే సంపూర్ణ విశ్వాసం మాకు.